హాయ్ అండి. ప్రిన్స్ కట్ అనమాట. ప్రిన్స్ కట్ అయితే వెనకాలకి ఉక్సులు, బ్యాక్ ఉక్సులు, ఫ్రంట్ ఉక్సులు కాదు. చూడండి మనకి సైజ్ ఎంత ఉందో మనం ఆది బ్లౌజ్కి బట్టి సైజ్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. చూడండి నేను 11 ఇంచులు పెట్టుకుంటున్నా. ఆది బ్లౌజ్ సైజు 10 ఉంది. మనకి 1/2 ఇంచ్ వరకు కుచ్చులకు వెళ్ళిపోతాయి ప్రిన్స్ కట్ మళ్ళీ. కాబట్టి మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకొక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, కానీ అవసరం లేదు అని అనుకుంటా. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 5.5, అంటే మనకి 11 ఇంచులు వస్తే 5.5 పెట్టుకోవాలి. ఇలా కూడా సేమ్ 5.5 పెట్టుకోండి. ఒకసారి చూసుకోవాలి కంపల్సరీ. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ 5.5 తీసుకున్నాం, మరి ఇక్కడ కూడా 5.5 ఉందా, ఏమైనా ఎగస్ట్ ఉందా అంటే మనం తీసుకునేటప్పుడు అటు ఇటు అవ్వకుండా చూసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఇక్కడికి చూడండి ఇలాగ 5.5 కాడికి ఇలా ఒక సైడ్కి మార్కింగ్ వేసేసుకొని ఈ మార్కింగ్ కాడికి వెళ్ళి నీట్గా ఇలా వేసేసుకోండి. అలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ కంతా ఇట్లా మార్కింగ్ చూడండి, ఇలా 1 ఇంచ్ కాడికి మార్కింగ్ చేసేసుకోండి. 1 ఇంచ్ కాడికి మార్కింగ్ చేసేసుకొని పొడవు వచ్చేసి 14.5, అంటే నార్మల్గా 15 ఇంచులు తీసుకుంటాం కదా, కానీ అవసరం లేదు 14.5 చాలు. 14.5 కాడికి మార్కింగ్ పెట్టేసుకొని నీట్గా, అంటే సైజుకి బట్టే తీసుకుంటున్నా, ఆది సైజుకి బట్టి 14.5 కాడికి మార్కింగ్ వేసిస్తున్నా. అంటే వాళ్ళు ఇచ్చిన మనకు ఆది సైజు 13.5 ఉంది, 1/2 ఇంచ్ అంటే ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకుందాం. చూడండి ఇలాగ ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, ఇది స్ట్రైట్గా ఉంది, ఇది కట్ చేసేసుకుందాం. ఇప్పుడు విడివిడిగా కట్ చేసేసుకుందాం. బకరం వేసుకున్నాం అనుకోండి, గల్లలు కట్ చేసుకోకండి. బకరం వేసుకోలేము అనుకుంటే గల్లలు కట్ చేసుకోండి. చూడండి గల్ల వచ్చేసి 2.5, ముందరికి 6 ఇంచులు ఇలాగా ఇది వేసేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకుంటే అది ఇవతల సైడ్ కూడా పడుతుంది. చూడండి ఇప్పుడు ప్రిన్స్ కట్కి మనం ఎలా కట్ చేసుకోవాలో చూపించేస్తాను. చూడండి పైనుంచి మనకి నార్మల్గా 10 ఇంచెస్ పెడతాం. 10 ఇంచెస్ ఎందుకు పెడతాం అనుకుంటే, ఇప్పుడు మనం నార్మల్గా 2.5 ఇక్కడికి వేసుకుంటాం, మళ్ళీ 3 ఇంచులన్నర ఇక్కడికి వస్తుంది కాబట్టి మనం 10 ఇంచెస్ పెడతాం. కానీ హైట్ తగ్గినప్పుడు మనకి 10 ఇంచెస్ పెట్టుకోవద్దు, 9 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి కనీసం 5.5 అని ఉండాలి. చూడండి ఇక్కడికి ఇలా వచ్చేసి 3.5 ఉంటే సరిపోతుంది. నేను 3.5 కాడికి కిందకి మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఇలా వచ్చేసి 2.5 అలా వేయాలి. నేను 2 ఇంచుల కాడికి 2 ఇంచులు కూడా పెడతలేదు, తక్కువ సైజు కాబట్టి, అంటే నార్మల్గా ఉండే సైజు కాబట్టి ఇలా పెడుతున్నాను. చూడండి నేను నార్మల్గా మీకు గీసి చూపిస్తున్నాను, ఇలాగే గీసుకోవద్దండి, షేప్ కరెక్ట్గా రాదు. చూడండి ఇలా గీసుకోండి. ఇలా మనకి కరెక్ట్గా కట్ చేసుకుని ఇక్కడ చిన్నగా ఇలా పైన కూడా ఇలా కట్ చేసుకున్నాం అనుకో సరిపోతుంది. నేను కుట్టేటప్పుడే కట్ చేస్తాను, మీకు ఆల్రెడీ తెలుసు కదా, అందుకే ఓన్లీ ఇలా మీరు కట్ చేసుకోవచ్చు, ఇందులో ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు ఇప్పుడు కట్ చేసుకో చూపినా నేను చూపించేస్తాను. కాకపోతే క్లాత్లకు బట్టి నేను బ్లౌజ్ కట్ చేస్తాను. ఈ క్లాత్ ఇవేంటంటే పికులకపోతాయి కాబట్టి నేను ఇది కట్ చేయకుండా కుట్టేటప్పుడే కట్ చేసుకొని కుట్టేస్తాను అనమాట. ఓకేనా. ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి చూడండి, బ్యాక్ నెక్ నార్మల్గా వాళ్ళకి ఇంత డీప్, మొత్తం ఈ డీప్ ఏంటంటే మళ్ళీ చూడండి ఇది ఓన్లీ. ఓకేనా, మీకు అర్థమైందో అర్థమవ్వలేదో నాకు తెలియదు. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా.